కేటీఆర్ వెళ్ళిండు. కేటీఆర్ వెళ్తే ఏం జరిగిందో తెలుసా? ఒకసారి మీరే చూడు. కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజోత్సవ సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్తో గొంతు కలుపుతూ పిడికిలు ఎత్తి నినాదిస్తున్న పార్టీ కార్యకర్తలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉప్పొంగిన అభిమానం అంటూ కూడా చూడొచ్చు. ఆయన ఒక సీఎం కాదు, ఒక మంత్రి కాదు, ఏదీ కాదు, కేవలం ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, అందులో ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తికి ఏ విధంగా అపూర్వమైన అంటే పూర్తి స్థాయిలో స్వాగతం ఎట్లున్నది అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి నిన్న పూర్తిగా కూడా కేటీఆర్ మాట్లాడిన అంశాలను కనుక మనం నిశ్చింతగా పరిశీలిస్తే కొన్ని భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తాయి. ఇక అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించి వాళ్ళు జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా మారుతాయి. దాంతోపాటు ప్రభుత్వంలో ఉన్న కొన్ని శాఖలుగా అంటే పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా కాస్త మింగుడు పడని మాటలే అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఆ స్థాయిలో కూడా కేటీఆర్ తన యొక్క ఆగ్రహ జ్వాలలను వెల్లగక్కిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిజానికి జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. గమనించినప్పటికీ కూడా ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ స్థాయిలో మాట్లాడాడు అంటే ఎంత స్థాయిలో కార్యకర్తలను వేధింపులకు గురి చేసిర్రు అనేది కూడా మనం ఆలోచించాలి. ఒకసారి చూద్దాం. ఒక్క ఓటు శిక్ష 5 ఏళ్లు అంటూ కూడా చూడొచ్చు. అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణ ఆగం, మోసపై ఓటేస్తే గోసపుచ్చుకునుడే కాంగ్రెస్ నైజం అంటూ కూడా చూడొచ్చు. ఇంద్రమ్మ పేరిట ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణచివేత రాజ్యం, అసలు పని వదిలేసి బీఆర్ఎస్ వెంట పడుడే పోలీసులు పనిగా పెట్టుకున్నారు. మళ్ళీ వస్తాం, హిసాబ్ కిసాబ్ తేలుస్తాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే ఇందిరమ్మ రాజ్యంలో మాత్రం ఇది వాస్తవమైన అంశం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ఒకప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు అసైన్డ్ భూములను పంపిణీ చేయడం, లేదా ఇందిరమ్మ ఇల్లులను కట్టినివ్వడం, లేకపోతే ప్రజలకు పేద అంటే బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళను బలవంతులుగా తీర్చిదిద్దా, అంటే అంధకారంలో చీకట్లలో మగ్గుతున్న జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళు అభివృద్ధి బాటలో నడిసే అందుకు పీటలు వేసిన పరిస్థితి ఆనాడు చూసాం. కానీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ తాండవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎమర్జెన్సీకే కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. నిజంగా కూడా మీరు ఆలోచిస్తే భయానకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు ఇందిరమ్మ పేరిట ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణచివేత రాజ్యం అంటూ చూడొచ్చు. అసలు పని వదిలేసి బీఆర్ఎస్ వెంటపడుడే పోలీసులు పనిగా పెట్టుకున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ యాక్టివిస్టులకు సంబంధించి వారితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది వెంటపడుడే పనిగా పెట్టుకున్నారు తప్ప తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడి క్రైమ్ రేటును తగ్గించడం కోసం, వాటన్నింటి కోసం మాత్రం ఎక్కడ కనిపించిన దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి ఇక్కడ కొన్ని అంశాలను చూద్దాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణచివేతల రాజ్యం. సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెడితే పోలీసులు ఫోన్ చేస్తారు. వాళ్ళు అసలు పనులను ఇచ్చిపెట్టిరు. బీఆర్ఎస్ వెంటపడే పనిగా పెట్టుకున్నారు. నేను మీకు మాటిస్తున్నా, మళ్ళీ మన టైం వస్తుంది. ఒక్కొక్కరి పేరు రాసి పెట్టుర్రి, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. రిటైర్డ్ అయినా, వేరే దేశంలో ఉన్నా పోయినా కూడా రప్పించి తప్పకుండా అందరి లెక్కలు సెటిల్మెంట్ చేయాలి. హిసాబ్ కసాబ్ అన్నీ తెలుస్తామంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నా అంటే కేటీఆర్ చెప్పిన మాటల ప్రకారమే కొన్ని లిస్ట్ అయితే మేము రాసి పెట్టుకున్నాం. ఈ లిస్టుకు సంబంధించి ఖచ్చితంగా కూడా వాళ్ళకు కూడా అందియాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు ఎట్లా వేధిస్తున్నారు, పోలీసులకు సంబంధించి ఏ విధంగా కాల్స్ చేస్తున్నారు, పోలీసులకు సంబంధించి వాళ్ళ ఏంది అంటే వాళ్ళు చేయాల్సిన పనులను పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినా, లేదా ఒక విషయాన్ని క్లారిటీగా కూడా వివరించినా కూడా పూర్తి స్థాయిలో కూడా వెంటాడే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా కూడా దానికి రివెంజ్ పక్కా ఉండాలి, దానికి పక్కా ఉండాల్సిందే. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. కేటీఆర్ చెప్పింది 100కు 100% పక్కా. ఎందుకంటే అధికారి అనే వ్యక్తి, అది పోలీస్ అయినా ఇంకెవరైనా కూడా 5 సంవత్సరాలుండే ప్రభుత్వం కోసం బానిసల్లా పనిచేస్తారా, లేదా ప్రజల పక్షాన ప్రేమ అనురాగాలతోని పూర్తి స్థాయిలో మంచి ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నడిపిస్తారా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. సో మొత్తానికైతే నిన్న కేటీఆర్ అయితే చాలా క్లారిటీగా చెప్పాను, ఎవరిని వదిలిపెట్టేది లేదు, వదిలిపెట్టరు కూడా. నేను చెప్తున్నా కదా, అది చాలా సివియర్, ఏ స్థాయిలో కూడా ఉన్నది అంటే మీరు ఊహించని పరిస్థితులలో ఉంది. రైతన్నల డబ్బులు రాహుల్ ప్రియాంక ఖాతాలలో టకీమని పడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ డీలిమిటేషన్ కత్తి. తెలంగాణ ప్రజల అభ్యున్నతి సంక్షేమం కోసం బీఆర్ఎస్ గెలుపు చారిత్రక అవసరం. ఏప్రిల్ 27 తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం. వరంగల్ సభకు లక్షలాదిగా తరలి రావాలి. గులాబీ శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు. కరీంనగర్లో రజోత్సవ సభ సన్నాహక భేటీ అంటూ కూడా చూడొచ్చు. కేసీఆర్ కు నీరాజనం పట్టిన
కరీంనగర్ గడ్డ ఉత్సాహంగా సాగిన యువత స్వాగత ర్యాలీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా నిన్న కేటీఆర్ మాట్లాడిన కొన్ని అంశాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి కేటీఆర్ కు సంబంధించి ఏం మాట్లాడిండో వినండి. మీరందరూ కష్టపడితేనే ఇక్కడ మేము కూర్చున్నాం. మీకోసం ఇప్పుడు మేము కష్టపడే టైం వచ్చింది. తప్పకుండా గల్లి గల్లి తిరుగుతాం, చెమట ఒడుపుతాం, గల్లి గల్లి తిరుగుతాం. మీ గెలుపులో మేమందరం కూడా మీకంటే ఎక్కువ కష్టపడతాం. అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం. మీరు గెలిచి వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా కడుపుల సల్ల కదలకుండా ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడ ఫోన్లో బ్రహ్మాండంగా మెసేజ్లు పడుతున్నాయి. యాసంగి నాటేసే టైం వచ్చిందంటే, వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుంది? టింగు టింగు అంటుండేనా? ఇప్పుడు టింగు లేదు, బొంగు లేదు. ఉందా? వాడు కొత్తగా కనిపెట్టిండు. టింగు టింగు అంటే కేసీఆర్, అది కొత్తగా టకీ టకీ అట. టకీ లేదు, పికీ లేదు. యాడుంది టకీ టకీ? ఒక్క దగ్గర ఉంది టకీ టకీ, ఒక్క దగ్గర ఉంది. ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. ఎందుకంటే ఆడ పైసలు లేకపోతే పదం ఉంటుందా? పూస్టింగే. కాబట్టి పైసలు అక్కడ పడుతున్నాయి. ఇక సంపుడు మాత్రం ఇక్కడ చంపుతా ఉన్నారు. ఇంకొక మాట కూడా వినండి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు. వాడు దొంగలు పట్టు విడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడు నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచిది కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం దిక్కుతారు అనుకుంటున్నాము. రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకున్న కాబట్టి కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. రైట్, ఇది కేటీఆర్ కు సంబంధించి నిన్న క్లారిటీగా తాను చెప్పిన అంశానికి సంబంధించి మనం చూసాం. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులకు సంబంధించి వ్యవస్థ ఎట్లా ఉన్నది అని చెప్పడానికి ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంత క్లారిటీగా చెప్తున్నాడు. దాంతోపాటు తాను చెప్పిన మాటలకు ప్రజల నుంచి కూడా ఆ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందంటే ఎంత తీవ్రమైన ఒత్తిళ్లు, ఎంత తీవ్రమైన కఠినమైన పరిస్థితులు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయో ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు నేను చెప్పే అంశం చాలా సత్యం. ఎందుకు అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పోలీసులకు సంబంధించి ఒక పోస్టు పెడితే వస్తున్నారు. కానీ తెలంగాణలో సమస్యలు అల్లుకపోతా ఉంటే గ్రామీణ స్థాయికి సంబంధించి ఒక్కొక్క పోలీస్ స్టేషన్లలో ఫైళ్లు ఏంటి అంటే కేసులకు సంబంధించి పరిష్కారం చేయాల్సిన ఫైళ్లు ఇన్నుంటాయి. కానీ దాన్ని పట్టించుకోరు. ఏంది ఇక్కడ పూర్తిగా కూడా పోలీసులు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు ఫోన్లు చేస్తారు. ల్యాండ్కు అసలు లీగల్ రెవెన్యూకు వీళ్ళకి సంబంధమే లేదు. దాంట్లో ఏళ్ళు పెట్టి సెటిల్మెంట్లు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేసిండు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి ఇక్కడ చూడురి, కేటీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కరీంనగర్ కు సంబంధించి ఇగో ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారో చూడురి. నీళ్లు లేవని అంటే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాకు నీళ్లు లేవని ఖాళీ కుండలను కేటీఆర్ కు కరీంనగర్ లో స్వాగతం పలికిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ రోజు కరువు అనేది ఏ స్థాయిలో ఉన్నది, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పడానికి ఇది ఒక సత్యం. ఏంది అంటే నిజమైన పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరువు ఏ స్థాయిలో కూడా తాండవిస్తున్నది. నీళ్లు కానీ లేదా ఇతరత్ర కానీ ఎంత ఇబ్బంది పడుతున్నామని చెప్పడానికి ఇదొక అంశంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే దీనితో పాటుగా ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడండి. మీరు పూర్తి స్థాయిలో కూడా కరెంటుకు సంబంధించి సబ్ స్టేషన్లకు సంబంధించి వీళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు ఆందోళన చేయాల్సి వస్తుందో కూడా ఒకసారి చూడండి. ఇక్కడ రైతులు ఏమంటున్నారంటే వీళ్ళు నిర్మల్ జిల్లాకు సంబంధించిన కుబీర్ మండలానికి సంబంధించిన సోనారి సబ్ స్టేషన్ గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. ఏంటి
తమ సబ్స్టేషన్ నుండి వేరే గ్రామాలకు ఫీటర్ ద్వారా కరెంటు సప్లై చేస్తూ తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారంటే మాకు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయంటూ కూడా రైతులు ఆగ్రహ ఆవేశాలను వెళ్ళగక్కుతున్న పరిస్థితి ఇక్కడ చూసాం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నిన్న ఒక్క కరీంనగర్ టూరే ఈ స్థాయిలో ఉంటే ప్రజల నుంచి ఇంత రెస్పాన్స్ వస్తే ఇప్పుడు తెలంగాణలో గనక ఒకవేళ ఎన్నికలు గనక జరిగితే ఇక కాంగ్రెస్ భవిష్యత్తు ఎవరు ఊహించలేరు. అది ఒక అంధకారంలోకి వెళ్ళి చీకటి ప్రపంచంలో మగ్గిపోవాల్సిన పరిస్థితే తప్ప ఇక్కడి ప్రాంత ప్రజలకు ఇక్కడి ప్రజలకు వాళ్ళకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పడానికి ఒక సాక్ష్యం ఇది. నేను చెప్తున్నా కదా, ఇక్కడ పిడికిలు బిగించడానికి కారణం ఉంది. ఒక నిరంకుశం కానీ అప్రజాస్వామిక పాలన కానీ అప్రకటిత ఎమర్జెన్సీ కానీ ఇక్కడ దౌర్జన్యాలకు సంబంధించి కూడా మహిళలందరూ కూడా పిడికిలు బిగించారు. ఎస్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలు ఇవే కదా. తెలంగాణ ప్రాంత ప్రజలను గోస పెడుతున్నారు కదా, తెలంగాణ సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నారు కదా. మరి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడితే ఆ ప్రజలు గొంతెత్తి నినాదించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈ రోజు నినాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ 3 విషయాలు మాత్రం కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు. తెలంగాణ ప్రాంత ప్రజలలో ఏంది అంటే కుయికి అనబడవలసిన రైతు భరోసా డబ్బులు లేదా రైతు రుణమాఫీ జరగలేదు. టకీమని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖాతాలో మాత్రం పడుతున్నాయి. ఒకటి. రెండోది, పోలీసులకు సంబంధించి ఇక్కడ ఇంద్రమ్మ ఎమర్జెన్సీ కొనసాగుతుంది, పోలీసుల రాజ్యం కొనసాగుతుంది, అణచివేత కొనసాగుతుంది. ఖచ్చితంగా రివెంజ్ అనేది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ విదేశాలలో రిటైర్డ్ అయినా ఎక్కడున్న పట్టుకచ్చి కూకబెట్టి లెక్కలైతే సెటిల్ చేస్తున్నారనే రెండో అంశం. మూడో అంశం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ ఒక్కసారి ఓటు వేసి 5 ఏళ్ళు శిక్ష అనుభవిస్తున్నాం. ఇక భవిష్యత్తులో అంటే అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిండు. మన రాష్ట్రాన్ని మనం ఆగం చేసుకోకూడదు అంటూ కూడా 3 ప్రధానమైన అంశాలు ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజలకు కేటీఆర్ తెలియజేస్తున్నాడు. అంటే